నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పురమిత్ర యాప్ ద్వారా మీ ఇంటి వద్దే సేవలు పొందవచ్చని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. శుక్రవారం నగరంలోని తిరుమలరెడ్డి నగర్ వార్డుల్లో ఇంటింటి సర్వేను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో నివసిస్తున్న వారి స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. సిబ్బంది త్వరగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన పురమిత్ర యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్ ద్వారా మీరు ఇంటి నుండే ఇచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన మండలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న నగర సంకీర్తన ఒక యజ్ఞంలా సాగుతూ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ప్రతి శనివారం తిరుపతి నగరంలో నగర సంకీర్తన చేయాలని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి భావించి తనతో పాటు పలువురిని కూడా కలుపుకొని నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా భజన మండలి కళాకారులు 100 మందికి పైగా నగరవాసులు గత ఏడాదిన్నరగా ప్రతి శనివారము సంప్రదాయ దుస్తులు ధరించి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడ వీధుల్లో మేళతాళాలతో గోవిందనామ సంకీర్తనలు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం 5 గంటలకు వందలాది మంది కళాకారులు సంప్రదాయ దుస్తులతో నుదుటన గోవిందనామాలు ధరించి లయబద్ధంగా సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ప్రతి శనివారము జరిగే ఈ నగర సంకీర్తన ఇటు తిరుపతి వాసులను, అటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు వాసు, మధు, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, విక్రమ్ స్వామి, మోహన్ రెడ్డి, మునీంద్రరెడ్డి, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, అరుణమ్మ, కల్పన, పద్మావతి, పార్వతి, జ్యోతి, లక్ష్మి, సిద్ధమ్మ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన భజన బృందం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. మేము 10 మందితో మాట్లాడి మన గుండాల గోపీనాథ్ రెడ్డి తరఫున అనుకున్నాము. ఆ దేవుడు ఆశీస్సులతో ఈరోజు 70 నుంచి 80 మంది దాకా రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కొంతకాలం జరగాలని కోరుకుంటూ ఇప్పుడున్న యువతరం అంతా ఈ భజన కార్యక్రమం ఇట్టుంటుందా, గెరడు గొమ్ము ఈ మాదిరి మొయ్యాలన్నా మోసుకుంటే మనకు పుణ్యం వస్తుందని అందరూ నేర్చుకోవాలని కోరుకుంటూ ఆ సీరియల్ అంతా పక్కకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భజన బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సుధాకర్ చౌదరి ఈరోజు భజన మండలిలో సభ్యులు శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి నుండి ఈరోజు నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు సుమారు ఒక 100 మంది భక్తులు నామ సంకీర్తన చేస్తూ పురవీధులలో ఆ విధంగా భక్తి భావంతో భజనలు చేసి భక్తి మార్గంలో పయనిస్తూ ఈ వీధుల్ని పునీతం చేశారు. ఈరోజు 100 మంది భక్తులు. ఈ భక్తి బృందంలో నగరవాసులు చాలామంది దీన్ని చూసి ఈ విధంగా మనం కూడా ఇందులో పాల్గొనాలా అనే జిజ్ఞాసతో ఇందులో పాల్గొని ఆ విధంగా ఈ భక్తి భావాన్ని వాళ్ళ హృదయాల్లో కూడా నింపుకొని భజన బృందంతో కలిసి ఈ భజనలు చేస్తూ ముక్తి పొందల్లా. భగవంతుడు అదొక మార్గం ఇచ్చాడు, భక్తి మార్గము భజనతో ఏమీ రాకపోయినా కూడా తాళం వేస్తే కూడా భజన చేసినట్లే లెక్క. చేతులు కొడుతూ నగర సంకీర్తనలో పాల్గొంటే కూడా భజన చేసినట్టే, భగవంతుడి పైన భక్తి ఉన్నట్లే. ఆ విధంగా ఈ భజన బృందంతో కలిసి అందరూ కలిసి రావాలని రోజు ఈ ప్రతి వారము శనివారము ఇక్కడ 5:30 నుండి 6:30 వరకు జరిగే కార్యక్రమంలో నగరవాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నేను ఈ భజన బృందం తరపున ప్రార్థన చేస్తున్నాను. పురుషోత్తమ్ యాదవ్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్. మనము పూర్వ జన్మంలో మనిషిగా ఇచ్చినందుకు ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర తిరుపతిలో ఎందు వెలిచినందుకు మన తిరుపతి వాసులకి ధన్యము. ఇవాళ మనము ప్రతి శనివారము మన వెంకటస్వామికి జ్యేష్ఠమైన రోజు ప్రతి
శనివారం రోజు ఉదయం 5 నుంచి 6 లోపల భజన చేస్తే పుణ్యం చేసినట్టు అని పెద్దలు పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇలాగ మనం చేసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, అందరూ సురక్షితంగా ఉంటారు అని కోరుతూ ఇంకొక వినిపించుకుంటాను. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్డుపై బర్త్డే పార్టీలు చేసుకుని టపాకాయలు కాల్చడం వంటివి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తిరుపతి రూరల్ సిఐ హెచ్చరించారు. 2 నెలల క్రితం అవిలాలలోని సేనప్ప కాలనీలో నివాసం ఉండే తులసి అతని స్నేహితులతో కలిసి రోడ్డు మధ్యలో పార్టీ చేసుకోవడంతో పాటు టపాసులు కూడా కాల్చారు. అంతేకాకుండా తులసి అండ్ టీం వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు మీద పార్టీ చేసుకున్న వారి వివరాలు సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది సేకరించి తిరుపతి రూరల్ పోలీసు సిబ్బందికి అందజేశారు. సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో 7 వ్యక్తులను గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. తిరుపతి రూరల్ పోలీసు వారు రోడ్డు మీద పార్టీ చేసుకున్న వారికి మొదటి తప్పితంగా భావించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ 7 వివరాలతో పాటు అడ్రస్, ఫోన్ నెంబర్లు, వారి ఫోటోలు తీసుకుని మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లపైన, ఫ్లైఓవర్ పైన బర్త్డే పార్టీలు, బైక్ రేసులు, ఫోటో షూటింగ్ చేసిన వారిపై తిరుపతి జిల్లా పోలీసులు సీరియస్గా ఉన్నారు. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై తిరుపతి జిల్లా సైబర్ పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్ల మీద పార్టీలు చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులకు తిరుపతి జిల్లా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ పిల్లలు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల రోడ్డు మీద వెళుతున్న వాహన చోదకులకు, ప్రజలకు తీవ్రమైన అంతరాయం కలుగుతుందని గమనించాలని తెలిపారు. మీ పిల్లలు ఉదయం నుండి రాత్రి వరకు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోసారి రోడ్డు మీద పార్టీల పేరుతో ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బంది కలిగించే పని చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు హెచ్చరించారు. నా పేరు తులసి. ఈ మార్గంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరూ రోడ్ల మీద సెలబ్రేషన్ చేస్తున్నారు. పోలీసులు ఎక్కి పట్టుకున్నారు. ఈ మార్గం చేయకూడదు, ఇదే చెప్తున్నారు. అందుకనేసి మీరు కూడా చేసుకోకు, రోడ్ల మీద ఏదైనా చేసుకోకండి. ఇళ్ళల్లో చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, పబ్లిక్ సిటీ కూడా మంచిగా ఉంటుంది. కేక్స్, టపాసులు అవన్నీ రోడ్ల మీద అంతా చేయకూడదు. నేను తెలియకుండా చేయను, మీరు కూడా తెలుసుకోండి. రోడ్ల మీద కేకులు కొట్టుకున్నా ఇళ్ళల్లో చేసుకొని సెలబ్రేషన్స్ అంతా, లేకపోతే పోలీసులు ఎక్కి కేసులు కొడతారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో నివాసం ఉండే తులసి అనే వ్యక్తి తులసి ఇన్స్టాగ్రామ్ లో అతను బహిరంగ ప్రదేశంలో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. సపరేట్ టీమ్స్ ఆ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పైన అబ్జర్వేషన్ పెట్టేసి అక్కడ పరిశీలించి చూస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పలానా వ్యక్తి చేసినట్టు మాకు తెలిసింది. మేము అతన్ని ఈరోజు పోలీసులకు పిలిచి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు నమోదు గురించి కూడా అతన్ని అడగగా తెలియక తప్పు జరిగింది. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎవరైనా కానీ ఫంక్షన్లని ఇలా రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడం కానీ, టపాలు కాల్చడం కానీ చేసిన మటుకు దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కేక్ కటింగ్స్ కానీ, అలాగే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇలాంటివి రోడ్ల మీద చేయదని చెప్పి మేము మరి కోరుకుంటున్నాము. మీరు చేయాలనుకుంటే మీరు ఒక సపరేట్ గా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ పెట్టుకోవడం కానీ, మీ ఇంట్లో మీ పర్సనల్ ప్లేస్ లో పెట్టుకోవడం కానీ చేయడం కానీ చేసుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు.
పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్ తదితరులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోజు నా జన్మదిన సందర్భంగా ఆ ఏడుకొండల వారిని దర్శించుకోవడానికి కుటుంబంతో సహా రావడం జరిగింది. చాలా మంచి దర్శనం జరిగింది. స్వామివారి దర్శనం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. వారి యొక్క మంగళ శాసనాలతో రాబోయే రోజుల్లో కూడా దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సమాజం కోసం ఇదే విధంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పరితపిస్తున్న నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల్ని, శక్తిని ప్రసాదించాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. రోజు కొండ కింది దిగి వచ్చిన తర్వాత ఇక్కడ మా సామంచి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. నేను నిన్నడు చక్కెర జరుపుకోండి, ఇదే ఫస్ట్ వేడుక. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. నేను మీరందరూ జన్మదిన జరుపుకునేంత పెద్ద నాయకుడిని మాత్రం కాదు. నేను ఒక సామాన్య కార్యకర్తను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తను. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకా పెద్దగా అయిపోతాం కావచ్చు, పెద్దగా అవద్దనే నాకు ఉంటుంది. ఎందుకంటే సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తుంటారు. భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే గొప్ప అవకాశం, గొప్ప అదృష్టము. అది పూర్వజన్మ సుకృతం. అది వేరే ఎవరు కూడా ఈ దేశం, ధర్మం అంటే వేరే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కొండ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.